వారంలో బయటకు వచ్చాం. గత వారంలో మనం సాయంకాలంలో ఉన్న రేపు చేసి గృహం దగ్గర మనం ప్రార్థన జరిగించాం కదా. సో మరి ఈ దినం కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటలు ఈ దినం మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి, ఒకటి అసలు ఎందుకు చేయాలి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు చేయాలి ప్రార్థన, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఆ ప్రార్థన చేస్తే మనకు వచ్చిన లాభం ఏంటి, మనకు వచ్చే లాభం ఏంటి అంటే సహజంగా ఇప్పుడు మేనిఫెస్టో చూసి కదా ఓట్లు వేసింది. మీకు అవి ఇస్తామంటే కదా ఓట్లు వేసింది, అంతేనా? ఒక అభ్యర్థి ఏదన్నా ఆశ పెడితేనే ఆ అభ్యర్థి వైపు ప్రజలు మొగ్గు చూపారు. అలాగే అసలు మీరు చూడలేదు కానీ బైబిల్లో గొప్ప మేనిఫెస్టో ఉంది, గొప్పది ఉంది. అది రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. నువ్వు రక్షించబడ్డావు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించామంటే అది మన అందరికీ, రక్షించబడిన ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. దాన్ని మనం పొందుకోవాలి, దాన్ని మనం అనుభవించాలి. సో మరి ఈ దినం ప్రార్థన గురించి కొన్ని విషయాలే మనం తెలుసుకుందాం. దేవుడు చెప్పినట్టు మరలా ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం. చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం. 1 తిమోతి మనం చాలాసార్లు ఈ మాటలు ధ్యానం చేసాం. ఈ దినం కూడా చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. ఒక్క నిమిషం ఆగుదాం. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మన భక్తి సంపూర్ణంగా మారిద్దంట. హల్లెలూయా. మన భక్తి జీవితం ఎలా మారింది? సంపూర్ణమైన భక్తిగా. మీకు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నాను. నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది. శిష్యులతో చెప్పాడు. అంటే ఆవగింజ అంటే ఎంత ఉంటుంది చూపించండి ఒకసారి మీరు. ఎంత ఉంటుంది? చాలా మస్టర్డ్ సీడ్ అంటారు. ఎంత చాలా సింపుల్. కానీ చూసారా ఎప్పుడన్నా ఆవగింజని? పిల్లలు మీరు చూసారా? ఆవాలు చూసారా? ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు, ఆ పొడుము కూడా ఉపయోగిస్తారు. దాంట్లో చేదు ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం ఉన్నా కానీ చట్నీ చెడిపోకుండా ఉంటుంది. ఆ చేదు మన ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకే దేవుడు అవన్నీ ఇచ్చాడు. ఈ ఆవగింజను ఒక్కసారి మనం చూస్తే అది చిన్నదే కానీ చక్కగా రౌండ్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏమాత్రం వంకరలు ఉండవు. ఒకసారి భూతద్దం పెట్టుకుని చూడండి దగ్గరగా. ప్లస్ కలర్ ఖచ్చితంగా మంచి కలర్ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే మీ విశ్వాసం చక్కగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. అది గతుకుల రోడ్డు లాగా ఉండకూడదు, సగం ఉండి సగం ఆగిపోకూడదు. సంపూర్ణమైన విశ్వాసంతో మీరు అడిగితే ఏదైనా తండ్రి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఒకసారి అందరూ చెబుతాం హల్లెలూయా. అదే మాట ఇక్కడ చెబుతున్నాడు. మనము అంటే నేను ఒక్కడేనా? అందరూ చెప్పండి. మనము అందరూ ఒకసారి చెప్తాం. మనమందరం సంపూర్ణమైన భక్తి,
మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయాలి. ఇవే క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కొంత దూరం అవుతూ ఉంటాయి. దూరం అవ్వు, మనం దాన్ని గ్రహించక దూరం చేసుకుంటూ ఉంటాం. నెమ్మది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నెమ్మది లేకపోతే నువ్వు విలాసవంతమైన గృహాన్ని కట్టుకున్నా, విలాసవంతమైన జీవన విధానం కలిగి ఉన్న ప్రయోజనం లేదు. నెమ్మది చాలా ప్రాముఖ్యమైనది. ఆ నెమ్మదికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయటమే. అది ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలంటే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. మనుషులందరి కొరకు అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు మనం ప్రార్థన చేయాలి. కొంతమంది కొరకే ప్రార్థన చేస్తాం. కొందరు అసలు కొన్ని పేర్లను మనం ఉపయోగించం కూడా. కొంతమందిని ఉపయోగించం అని మనం బాగుండాలి అంటే మచ్చలేని జీవన విధానం కలిగి ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి, మన భక్తి సంపూర్ణంగా ఉండాలంటే ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది మరి ఇటువంటి ప్రార్థన కలిగి ఉన్నారు? ఎందుకు ప్రార్థన చేయాలంటే మన కోసమే ప్రార్థన చేయాలి. నువ్వు నెమ్మదిగా ఉండటానికి ప్రార్థన చేయాలి, నీ భక్తి సంపూర్ణమవటానికి ప్రార్థన చేయాలి, నీ మీద మచ్చలు, బురద, చీకటి పడకుండా ఉండటానికి ప్రార్థన చేయాలి. మీకు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థనను ఒకసారి జ్ఞాపకం చేస్తాం, చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థనలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే అది చూడండి. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ఎన్నో వచ్చిన అది చదవమ్మా. మమ్ములను శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మును తప్పించును. అంటే శోధనలోనికి తేక అంటే ఎవరు తెస్తారని ఇక్కడ అర్థం. మనల్ని శోధనలో గుండా యేసుక్రీస్తు తీసుకువెళ్తాడు. అంటే మనల్ని సరిదిద్దటానికి, సరిచేయటానికి, నేర్పించటానికి, ఒక మంచి పరిపూర్ణమైన భక్తిలో మనం జీవించటానికి శోధనలో నుంచి తీసుకెళ్తాడు. అందుకే ఇది కూడా మనం అడగాలంట, మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించండి. కీడు నుండి మనం తప్పించబడాలి. అంటే మనం తప్పించబడాలంటే మన ప్రార్థన మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం నెమ్మదిగా సుఖముగా ఉండాలంటే మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండవ వచనం ఒకసారి చదవమ్మా. రెండవ వచనం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. యాచనలు అంటే ఆయన్ని అర్థించాలి, మనం స్తుతులు చెల్లించాలి. మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, మేము కలిగి ఉన్నాం అందుని బట్టి నీకు స్తోత్రం. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, మన పాలకుల కొరకు ప్రార్థన చేయాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. భారతదేశంలో జరగవలసిన పాలకుల యొక్క కార్యాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక.
సంఘము యొక్క ప్రార్థన ఆలకించాడు. దేవుని బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వెళ్ళడానికి లేదు. బలమైన ప్రతిపక్షం ఉంది, ప్రశ్నించేవారు ఉన్నారు, ప్రజల పక్షాన నిలబడేవాళ్ళు ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి గొప్ప కార్యాలను దేవుడు తీసుకుని వస్తూ ఉంటాడు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలంట. లేదా కొంతమంది అధికారుల కొరకు, అందరు అధికారులు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, లంచాల కోసం పని చేయకూడదు, లంచం తీసుకోకూడదు, లంచం ఇవ్వటానికి ప్రేరేపించే వ్యక్తులుగా ఉండకూడదు, అవినీతి ఉండకూడదు, ఏ డిపార్ట్మెంట్లో అవినీతి ఉండకూడదు. మనం ప్రార్థన చేయాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రతిదినం మనం తినే ఆహారాన్ని శుభ్రంగా ఉందా లేదా చూసుకుంటామా లేదా? చెప్పాలి, చూసుకుంటామా? తాగే నీరు, మనం సంచరించే ప్రదేశంలో ఆ గాలి, ఆ వాసన సరిగా లేకపోతే ఏం చేస్తాం? అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాం. మరి ఈ మలినమైన కొందరు నాయకుల కొరకు, కొందరు దుర్నీతితో జీవిస్తున్న నాయకుల కొరకు మనందరం రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అవినీతితో ఉన్న ఆ అధికారం దేవుడు తొలగించి వేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా దేవుని యొక్క భయం వస్తుంది. హల్లెలూయా. ఎస్, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడి కార్యాలు చేస్తున్నాడు, సో ఎంత మంచి దేవుడని నీకు ఇంకా విధేయత పెరుగుతుంది. నీ భక్తి సంపూర్ణమైన భక్తిగా మారుతుంది. ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ చేయాలి? ప్రార్థన వల్ల అసలు మనకు వచ్చే లాభం ఏంటంటే, మొదటిగా మనం నెమ్మదిగా ఉంటాం, ఆమేన్, సుఖంగా ఉంటాం. ప్లస్ ప్రార్థన ప్రతి దానికి దేవుని మీద ఆధారపడేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. ప్రతిదానికి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ప్రార్థన ఏం నేర్పించాడు? మా అనుదిన ఆహారము మాకు, అంటే ఏంది? ప్రతిరోజు నువ్వు దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. అనుదినం నీ జీవితం దేవుని మీద ఆధారపడాలి. అంటే అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు మనకు కావలసిన స్ట్రెంగ్త్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో మనకు వాతావరణం అనుకూలంగా ఉండదు. ఎందుకు? గత 2 సంవత్సరాల క్రితం కరోనా, అదొక మోసం, ప్రపంచాన్ని మోసం చేసేసాడు. అప్పుడు ఏమైపోయింది మన పరిస్థితి? ప్రార్థన రాని నోరు కూడా ప్రార్థన చేసింది. దేవుడిని ధిక్కరించిన వారు కూడా దేవుడు ఉన్నాడు అన్నాడు. ఎందుకంటే ఆహారం లేని వారికి ఆ సమయంలో ఎవరో తెలియని వారు ఆహారం ఇచ్చారు. ఆదరించబడని వారికి ఎవరో ఫోన్ చేసి దగ్గరకు వచ్చి పలకరించారు. హాస్పిటల్లో దిక్కు లేకుండా మరణపు అంచుల్లో ఉన్నప్పుడు కొందరు సేవ చేసి మరణం నుండి తప్పించబడి ఈరోజు జీవించటానికి కారకులయ్యారు. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు ఉన్నాడు అన్నారు. ఆ సమయంలో కాదు, దేవుడు అన్ని సమయాల్లో దేవుడు ఉన్నాడు. ఆమేన్.
హల్లెలూయా. అది మనం గ్రహించాలంటే మనం అనుదినం ప్రార్థన చేయాలి. అనుదినం. హల్లెలూయా. అనుదినం ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలో ఒక విషయం చెప్పాను. ఎలా ప్రార్థన చేయాలో కూడా మనం చెప్తూ ఉన్నాం. ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం బాగుండటానికి, మనం కలిగి ఉన్న దేశం బాగుండటానికి, మనం ప్రతిదినం దేవుని మీద ఆధారపడటానికి. ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలంటే నీకు దేవునికి మాత్రమే సంబంధము కలిగే విధంగా ప్రార్థన చేయాలి. వ్యక్తిగతమైన ప్రార్థన. 2, సంఘముతో ఉన్నప్పుడు అందరితో ఏకాత్మ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఒకే తాత్పర్యం, ఒకే మనస్సు, ఒకే అర్థం. వారు 120 మంది మేడగదిలో ఏకమై ప్రార్థన చేయగా, ఏకమై అంటే ఒకటైపోయారు. మీకు అనేక సార్లు చెప్పాను. ఒక 120 ఇనప సువ్వల్ని కాల్చివేసి ఆ కాలుతున్నప్పుడు వాటిని దగ్గర చేస్తే ఏమైపోయింది? 120 ఇనప సువ్వలు ఒక పెద్ద దిమ్మిగా మారిపోయింది. అంటే కరిగి ఒకటైపోయింది. సో మనం సంఘంగా కూడినప్పుడు, ఆడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు మనందరం ఇప్పుడుంది 20, 30, 40, 50 మంది కాదు, మనం ఒక్కరమే. హల్లెలూయా. ఒకే ఆత్మ మనలో పనిచేస్తుంది. ఒకే ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఒకే ఆత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గ్రహించడానికి సహాయం చేస్తుంది. ఈ విధంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏక తాత్పర్యం కలిగి మనం ప్రార్థన చేయాలి. చూడండి, మత్తయి సువార్త మనం ఇప్పుడే చదువుకున్నాం. 6వ అధ్యాయంలో కదా, 6వ అధ్యాయం 17వ వచనం. కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచున్న తండ్రి అంటే నువ్వెవరికో కనపడాలని ప్రార్థన చేయకూడదు. నీ ప్రార్థన ఎవరో చూడాలని ప్రార్థన చేయకూడదు. అలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నట్లయితే నీ ప్రార్థన నిన్ను దాటి వెళ్ళదు. నీ ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళాలి, వినాలి, నీకు జవాబు రావాలి అంటే ఒకటి, సంఘంగా కూడుకున్నప్పుడు అందరితో కలిసిపోవాలి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నువ్వు నీ దేవునికి మాత్రమే కనెక్ట్ అయిపోవాలి. నీ దేవునితో కలిసి మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. దానియేలు ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? ఆయనకున్న గదిలోకి వెళ్ళి యెరూషలేము వైపున్న కిటికీలు తలుపులు తీసి మోకరించి దినానికి 3 మార్లు ప్రార్థన చేశాడు. అప్పట్లో అదొక నిబంధన, రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం. రాజు ఆజ్ఞ వచ్చింది ప్రార్థన చేయకూడదని. అధికారులకు లోబడమని బైబిల్లోనే ఉంది, కానీ దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ఉన్నప్పుడు అధికారులను కూడా పక్కన పెట్టేసేయాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు అధికారుల కంటే గొప్ప దేవుడు. ఆ అధికారాన్ని భూమి మీద ఇచ్చిందే దేవుడు. నీ ప్రార్థనా జీవితానికి ఈ భూమి మీద ఉన్న శాసనం ఆటంకంగా ఉంటే దాన్ని పక్కన పెట్టాలంతే. ఆమేన్. దానియేలు అదే చేశాడు. శాసనాన్ని పట్టించుకోలేదు, ప్రార్థన కొనసాగించాడు. మరి ఏమని చేశాడు?
రాజు హృదయం మారాలని చేశాడా? లేదు. దేశం ప్రశాంతంగా ఉండాలని చేశాడు. దేశ ప్రజల యొక్క క్షేమం కొరకు చేశాడు. తిమోతిలో ఏదైతే వ్రాయబడి ఉందో దాని కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆ అంశాలతో ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి దానియేలు నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణమైన భక్తి కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజం కదా? నెమ్మదిగా ఉన్నాడా లేదా? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వారితో పాటు అనేక మంది రాజుల యొక్క కుమారులు ఉన్నారు. వీళ్ళు కూడా రాజుల కుమారులే. వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు, కుమారులు. వాళ్ళు చెరగొనబడి వచ్చారు. వీళ్ళందరికీ మాకు ఆహారం, రాజు యొక్క భోజనం మాకొద్దు, రాజు యొక్క పానం మాకొద్దు అంటున్నారు. మాకు ఆకుకూరలు చాలు, కూరగాయలు చాలు. సో ఏదో ఒప్పుకున్నారు వీరికి ఆహారం ఇవ్వటానికి. సో వీరితో పాటు ఇంకెంతమందో ఉన్నారు. వారందరికీ ఏం వస్తుంది? రాజు ఆహారం వస్తుంది. అంటే మంచి మంచి పలహారాలు, నాన్ వెజ్, ద్రాక్షరసం అన్నీ వస్తున్నాయి. సో అవి పక్కనే ఉంటాయి, వీళ్ళు పక్కనే ఉంటారు. కానీ వాటి వైపు చూసి వీళ్ళు ఏమైనా ఉద్రేకించబడ్డారా? ఉద్రేకానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆనాడు వారు ఏమనుకున్నారంటే, మా దేవుడు గొప్ప దేవుడు, ఆయన్ని మేము సేవిస్తున్నాం కాబట్టి ఏ మాత్రము అపవిత్రంగా వాళ్ళు ఎంచుకున్నారు. అది రాజుగారి బల్ల మీద ఉండే భోజనం అపవిత్రం అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి అపవిత్రమైన దానికి నేను వెళ్ళకూడదు అని వాళ్ళు నిబద్ధత కలిగి ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. వారి ముందుకు వచ్చిన దాన్నే ఆనందంగా భుజించారు. హల్లెలూయా. అంటే మన ప్రార్థనా జీవితం ఆ రీతిగా మనకు ప్రశాంతనిస్తుంది, ఆ రీతిగా మనకి నెమ్మదినిస్తుంది, ఆ రీతిగా సంపూర్ణమైన భక్తినిస్తుంది. నువ్వు 100 మంది అవినీతి పరులు ఉన్న ఆ మధ్యలో నువ్వు ఒక్కదాని వెళ్ళినా కానీ, నువ్వు ఒక్క వ్యక్తికి వెళ్ళినా కానీ నువ్వు వెలుగుగానే ఉంటావు, కానీ చీకటి నీకు అంటదు. హల్లెలూయా. చీకటి నీకు అంటదు. నెబుకద్నెజరు రాజ్యములోకి వచ్చిన షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలుకి రాజ్యములో ఉన్న చీకటి అంటలేదు. కారణం ఏం తెలుసా? వారి ప్రార్థనా జీవితం. ఆమేన్. ఎవరు బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు వెళ్ళే స్కూల్స్లో, కాలేజెస్లో, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా ఎట్టుంది పరిస్థితి? దుర్భాషలు ఆడేవాళ్ళు, డ్రగ్స్, సిగరెట్లు తాగేవాళ్ళు, అమ్మాయిల్ని అబ్బాయిల్ని హేళన చేసేవాళ్ళు, టీచర్స్ని కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. లేరని అనటానికి లేదు, ప్రతి చోట ఉన్నారు. కానీ మీరు వెళ్ళినప్పుడు అక్కడ వెలుగు వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడికి ఉప్పు వెళ్ళాలి. ఎందుకంటే మీరు యేసు క్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చుకున్నారు మిమ్మల్ని దేవుడు. మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు, మనం అక్కడికి వెళ్తున్నప్పుడు మనతో పాటు క్రీస్తు యేసు వెలుగు వెళ్ళాలి. యేసు క్రీస్తు యొక్క ఉప్పు అక్కడికి వెళ్ళాలి. అంతేగాని వారు మనల్ని ఉద్రేకపరిచినప్పుడు మనం లోబడేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. అలాగా మనం జీవించాలంటే మనకేం కావాలి? అనుదిన ప్రార్థన కావాలి. మనం నెమ్మదిగా ఉండాలంటే ప్రార్థన చేయాలండి. ఈరోజు మనం ఉదయం లేచిన కాడి నుంచి కష్టపడి పనిచేస్తున్నాం. ఎందుకు? మనం బాగుంటానికి కదా, మనం ఆరోగ్యంగా ఉండటానికి కదా, మన పిల్లలు క్షేమంగా ఉండటానికి. అవును కదా? దానికంటే ప్రాముఖ్యమైనది మనం సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. మచ్చలేని కుటుంబంగా ఉండాలి, మచ్చలేని వ్యక్తిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే 6వ అధ్యాయం అంటున్నారు, నీవు ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని రహస్యమందు చూచుచున్న, రహస్యమందు నీ ప్రార్థన ఆలకించటానికి సిద్ధంగా ఉన్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఎవరో వింటారనుకున్నా
ఎంతకాలమైతే అలా ప్రార్థన చేయడానికి ఇష్టపడతావో అంతకాలం నీ ప్రార్థన నిన్ను దాటిపోదు. జాగ్రత్త ప్రియమైన బిడ్డ, మన ప్రార్థనా జీవితం మారాలి. ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు పిల్లలు మనల్ని చూసి ప్రార్థనలో ఎదగటానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రతిదీ మనం అడుగుతున్నప్పుడు దేవుడు అనుదిన ఆహారం అంటే ప్రతిదీ అడగాల మనం దేవుణ్ణి. ఆమేన్. నీకేదన్నా వస్తువు కావాలంటే దేవుణ్ణి అడగలను. ఓ జత బట్టలు కావాలంటే దేవుణ్ణి అడగలను. ప్రతిదీ మీకు ఒక మాట చెప్పాను నేను, చాలాసార్లు మనం విన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానాను వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పోషించింది ఎవరు? చెప్పాలి, ఎవరు? దేవుడు. 40 సంవత్సరాలు వారికి ఏ 2 అవసరాలు లేవు. ప్రకృతితో పని లేదు. ఏంటి తెలుసా? పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ లేదు వాళ్ళకి. ఆ రెండిటితో పని లేకుండా పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా కాపాడిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు సూర్యుడు తెలుసు, చంద్రుడు తెలుసు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు అవసరం రాలేదు. అంతేకాదు, వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వారి కాళ్ళకున్న చెప్పులు అద్భుతమైన తెలుసా, పెరిగినవి. అరిగిపోవటం కాదు, తగ్గిపోవటం కాదు, పెరిగినవి. అంటే అనుదినము దేవుడు కాపాడే దేవుడు. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు ప్రతి నిమిషం మన దేవుడు కాపాడే దేవుడు. ఎప్పుడంటే నువ్వు ఆయన మీద ఆధారపడ్డప్పుడు. నీకై నువ్వు ఆధారపడితే దేవుడు కాపాడు. నాకు తెలుసు, జ్ఞానం తెలుసు, నేను ఏదైనా చేయగలనని నీ సొంతంగా ఆలోచిస్తే దేవుడు నీకు ఓకే లివ్ చూసుకో. నువ్వు ఇశ్రాయేలు ప్రజలు అందరూ గొలియాతు యొక్క సవాళ్ళను చూస్తూ భయపడుతూ కూర్చున్నారు. ఎందుకంటే మన దగ్గర సైన్యం లేదు, మన దగ్గర బలవంతులు లేడు. కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారు? మన దగ్గర సైన్యం లేదు, మన దగ్గర బలం లేదు అనుకుంటున్నారు. అమ్మో, వాడే నంతెత్తునున్నాడు, అంతటోడు మనం ఎవరికి కొడతాం అనుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మరిచిందని తెలుసా? మన దగ్గర దేవుడు ఉన్నాడు అనే సంగతి మర్చిపోయారు. హల్లెలూయా. దావీదు వచ్చి ఏం చెప్పాడు? నాతో దేవుడు ఉన్నాడు, యుద్ధము యెహోవాదే. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. నాతో దేవుడు ఉన్నాడు, యుద్ధము నేనుగా చేసేది. యుద్ధం ఎవరు? యెహోవా. అంటే మన మీద ఆధారపడితే ప్రయోజనం లేదు. మనం దేవుని మీద ఆధారపడితేనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం దేవుని మీద ఆధారపడాలంటే ఏం చేయాలి? ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన మనల్ని మన గర్వము నుంచి, మన అతిక్రమము నుంచి, మన యొక్క డంభము నుంచి తగ్గించి దేవుని దగ్గర తల వంచే వ్యక్తిగా మార్చివేస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? మనము సాష్టాంగ నమస్కారం చేసే వ్యక్తిగా మార్చివేస్తుంది మన ప్రార్థన. మనలో ఉన్న ఏది గొప్పదిగా మనకు కనపడకుండా చేస్తుంది నా ప్రార్థన. అందుకే అక్కడ తిమోతి రాశాడు, తిమోతికి పౌలు రాస్తున్నాడు, ఆ మాట రాస్తున్నాడు, ప్రార్థన చేయాలి. చూడండి ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం. 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. 4వ వచనం, 3 వచనాలు. అయినా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. అమ్మ 4వ వచనంరా. 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. అసలు ఎందుకు మనం అందరం ప్రార్థన చేయాలనుకుంటున్నాడంటే మనుషులందరూ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
మనుషులందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు. మనుషులందరూ సత్యమును గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జ్ఞానము రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మనదా బాధ్యత. రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ప్రార్థన, పరిచర్య. అయిపోయింది, నేను రక్షించబడ్డాను, నాకు ఇల్లు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, అదృష్టం వచ్చింది, ఆవేశం వచ్చింది అనుకుంటే కాదు. అసలు యేసుక్రీస్తును గ్రహించేది ఎందుకంటే యేసుక్రీస్తు మనలోకి వచ్చాడు. ఇప్పుడు మరలా మనం యేసుక్రీస్తుని మరొక వ్యక్తిలోనికి మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి మన జీవితం ద్వారా. ఇది చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని వెలిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితాన్ని వెలిగిస్తుంటాడు, మన బిడ్డల జీవితాన్ని వెలిగిస్తూ ఉంటాడు. మనం నెమ్మదిగా ఉంటాం. హల్లెలూయా. అప్పుడు మన ఇల్లు ఏడుండే తెలుసా? బండ మీద అంటారు. లోకంలో 100 తుఫాన్లు వచ్చినా కానీ ఈ ఇల్లు అని చెప్పండి కదలదు. పక్కింటి వాళ్ళు వచ్చి అంటారు, ఏంది మీరు భయపడరు, కరోనా వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, నో ప్రాబ్లం. ఎందుకు? మాలో యేసై ఉన్నాడు కాబట్టి, మేము యేసై మీద ఆధారపడ్డాం కాబట్టి, మేము అనుదినం ఆయన పాదాలు కొట్టుకుంటాం కాబట్టి. హల్లెలూయా. వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడా, సహోదరి, మరి అటువంటి ప్రార్థన కలిగి ఉన్నావా? అటువంటి ప్రార్థన జీవితం నీకుందా? ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయటం వల్ల వచ్చే లాభాలేంటి? ఎలా ప్రార్థన చేయాలి? ఈ 3 విషయాలు మనం గ్రహించగలిగాం కొద్ది మాటలతో. కాబట్టి ఈ దినం నుంచి నీవుగా ఆయనకి సరెండర్ అవ్వాలి. ఆయనే పూజ్యార్హుడని నీ నమ్మకం ఎక్కువ అవ్వాలంటే, నీ భక్తి పరిపూర్ణమైన భక్తిగా మారాలంటే నిత్యము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిత్యము ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన జీవితం మనందరం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.